హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఇక్కడ 1/4 కప్పు రైస్ తీసుకున్నాము. అలాగే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు లో ఫ్లేమ్లో వేయించుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ రెండు కలిపి చక్కగా 2 టైమ్స్ కడుక్కొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యం ఉడికే లోపల ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని 1/4 కప్పు కంటే కొద్దిగా బెల్లము, అలాగే 1/4 కప్పు చక్కెర యాడ్ చేసుకొని 1/4 కప్పు కంటే కొద్దిగా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా లేతపాకం వచ్చేటట్లు ఉడికించుకోవాలి. మనము ఇలా కలుపుతూ ఉడికించామంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్లో వస్తుంది. ఈ విధంగా ఉడికేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారాక మనము ఓపెన్ చేసామంటే చక్కగా రైస్ ఉడికింది. ఇలా ఉడికించిన అన్నంలో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడగట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతాయి కదా. బెల్లము చక్కెర మిశ్రమాన్ని అన్నానికి యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పాకమంతా అన్నానికి పట్టేటట్లు మనము లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇంకొక బర్నర్ పైన ఒక బాణలు పెట్టి 5-6 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనము ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పును యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనము ప్రిపేర్ చేసుకున్న చక్కెర పొంగల్కి యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నెయ్యితో కూడా అంతా వేసేసామంటే సరిపోతుంది. మళ్ళీ మనము నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఒకసారి కలుపుకొని మనము మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే అడుగు అంటకుండా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారంటే బెల్లం మిశ్రమము, అన్నము అంతా కూడా బాగా ఉడికింది. అడుగంటను కూడా లేదు. మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనము ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు గుడిలో పెట్టే ప్రసాదం లాగా మంచి అరోమాతో చక్కెర పొంగల్ రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసామంటే 2 డేస్ అయినా సేమ్ టేస్ట్తో ప్రసాదం అలాగే ఉంటుంది. ఎంతో రుచికరమైన చక్కెర పొంగల్ రెడీ అయ్యింది. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.